గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యస్టర్డే. రాష్ట్రంలో మళ్ళీ ఫిరాయింపులపైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను కాళయాదయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. అదేవిధంగా ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కలవని కేసీఆర్ గారు ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రెగ్యులర్ ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ కలవడం జరుగుతుంది. వాళ్ళకు మనోధైర్యాన్ని నింపి పార్టీ నాయకుల్ని తయారు చేస్తుంది, నాయకులు పార్టీని తయారు చేయని చెప్పేసి చాలా గట్టి వాక్యాలు చేయడం జరుగుతుంది. నిజంగా ఈ వాక్యాలతో పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, అదేవిధంగా స్థానిక ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాక్యాలు ఏమైనా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్నింగ్ న్యూస్లో చర్చించడానికి కంటె సాయన గారు ఉన్నారు. మనం ఒకసారి మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ముందు ఇది మన యస్టర్డే తెలుగు ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరూ. సార్, మనం ఈనాడులో ప్రధాన వార్తలు ఏమున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. కుటుంబానికి 2 లక్షలు పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు. దీని తర్వాతే 4000 పింఛన్పై దృష్టి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ మార్గదర్శకాలను 3-4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా పంట రుణాలను లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 2 లక్షల వరకే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. 2 లక్షల మేరకి తీసుకున్న రుణాలు 6-7 వేల కోట్లు ఉండవచ్చని ఆయన అంచనాగా చెప్పారని చెప్పేసి మనం ఈ వార్తను చూడవచ్చు. అదేవిధంగా రుణాలతో పాటు డిఫాల్టర్ల పరిస్థితి ఏంటో కూడా చాలా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే బంగారంపై అప్పులకు పథకం వర్తించదు అంటున్నారు. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు అని అంటే ఇవాళ మరి పుస్తెల తాడు తాకట్టు పెట్టుకొని విత్తనాలు కొనుక్కున్నటువంటి రైతులు ఉన్నారు, ఎరువులు కొనుక్కున్న రైతులు ఉన్నారు, పురుగు మందులు కొనుక్కున్న రైతులు ఉన్నారు. ఇవాళ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది దాని లోపు మీరు చేస్తామన్నారు. నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసే దాని లోపు అయితే ఏ రైతుకైనా తన అంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నటువంటి అప్పులను కూడా దాంట్లో భాగంగానే మీరు గుర్తించి ఆ రైతాంగానికి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ కొన్నిసార్లు బ్యాంకర్లు భూములపైన రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా భూములకు రుణాలు ఇవ్వనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అత్యవసర సమయాలలో ఆ పంటను కాపాడుకోవడం కోసం, ఆ పంటను రక్షించుకోవడం కోసం వాళ్ళు మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి అక్కడ అప్పులు తీసుకొని వాళ్ళు ఆ పంటలను రక్షించుకొని ఇలా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి రైతాంగానిది. కాబట్టి మీరు బంగారం పైన తీసుకున్న రుణాలు చెల్లవు అని చెప్పేసి కాకుండా 2 లక్షల లోపు ఏ కుటుంబం అయినా సరే పేద రైతులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు ఏ రకంగా రుణాలు తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది రైతాంగం కోరుకుంటున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బతుకు ఛిద్రం సౌత్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మికుల దుర్మరణం, 13 మందికి గాయాలు, వారిలో పలువురు పరిస్థితి విషమం. చెల్లాచెదురైన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో బీతావాహం. మృతులు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వాసుల గుర్తింపు. షాద్నగర్ దుర్ఘటన, సీఎం దిగ్భ్రాంతి. చాలా వరకు దీనికి 22, 24, 30 ఏళ్ల లోపే మృతి చెందడం జరిగింది పేలుడు దాటికి. నిజంగా చాలా బాధాకరం ఇది. ఎందుకనంటే ఏ ఫ్యాక్టరీ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే దీనికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు. ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తున్నప్పుడే మనం రకరకాల కండిషన్స్కి లోబడి అక్కడ పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆ ప్రమాణాలు పాటిస్తున్నదా లేదా, ఆ ఫ్యాక్టరీ కానీ ఆ ఇండస్ట్రీ కానీ అవన్నీ పాటిస్తున్నదా లేదా, మరి కార్మికుల విషయంలో ఎలాంటి రక్షణ తీసుకుంటున్నది, కార్మికుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది. అనివార్య అంటే అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు కావచ్చు, లేదా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, షార్ట్ సర్క్యూట్స్ జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అక్కడ కార్మికులకు నష్టం వాటిల్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా
ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, ఈ ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఏ ఒక్క సంఘటన ఇలాంటిది జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందులో మరణించిన కుటుంబాలను కానీ, అదేవిధంగా ఇక్కడ ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా సకాలంలో ఆదుకోవాలి. దానికి అనుగుణంగా అక్కడ ఇండస్ట్రీ నుంచి కావలసినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ జిల్లాలో గోడ రోడ్డు ప్రమాదం 5 మృతి అనే వార్త. బాధాకరం నిజంగా. 5 మృతి అని అంటే అది మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఘోర రోడ్డు ప్రమాదం. నిజంగా మరో వార్తాపత్రికలో చదువుతాం, కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ప్రధానంగా నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని వీడకపోతే మాత్రం చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. వీడుతున్న చిక్కుముళ్ళు ఏకకాలంలో ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణం కేంద్ర ప్రాతిపదికకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా, భూసేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు. అయితే రీజనల్ రింగ్ రోడ్ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ భూసేకరణకు ముందడుగేయడం జరిగింది. నిజంగా ఈ భూసేకరణ విషయంలో ప్రజలు తిరగబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాం, ఏపీలో మనం అమరావతికి చూసాం, చాలా వరకు కొందరు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తే కొందరు తిరగబడడం జరిగింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా అదేవిధంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నిజంగానే ఖచ్చితంగా వస్తే సమస్యలు. ఎందుకనంటే ఇక్కడ మనము ఈ మ్యాప్ను కూడా చూడవచ్చు. ఇక్కడ మ్యాప్ ఏంటంటే ఈ వంకలు ఉంటుంది. నిజంగా ఒక రింగ్ లాగానే గనక రౌండ్గా ఉంటే అక్కడ ఏమవుతుంది అని అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఏంటి అరే రింగ్ రోడ్డు అంటే రింగ్ లాగానే ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో మరి అక్కడ ఉన్నటువంటి నదుల వలన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జలాల వలన, లేకుంటే ఎత్తు పల్లాల వలన, మొత్తం కారణం ఏదైనా కావచ్చు, కానీ రింగ్ రోడ్డు అంటే రింగ్ లాగా లేకుండా వంకలు టింకలు ఉన్నప్పుడు అక్కడ ఏమనిపిస్తుంది అంటే చాలామందికి ఈ అంటే పెద్ద రైతులకు ఒక న్యాయం, పేద రైతులకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం, భూస్వాములకు ఒక న్యాయం, అక్కడ ఒక రాజకీయానికి సంబంధించినటువంటి పలుకుబడి కలిగిన వాళ్ళ భూములు ఉంటే అక్కడి నుంచి కొంచెం వంకర తిప్పుకొని పోతున్నట్లు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరికీ, వాళ్ళు పేదవాళ్ళైనా, ధనవంతులైనా, లేదా భూస్వాములైనా, పేద రైతులైనా, లేదా వ్యవసాయ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వ్యవసాయం చేసే వ్యవసాయదారులు ఉంటారు, అందులో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి కొంతమంది రైతాంగం ఉంటారు. ఈ రాజకీయ పలుకుబడిలో ఉన్నటువంటి రైతులకు మరో రకంగా న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం ఎన్ని రకాలుగా వంకలు టింకలు తిరుగుతున్నదో ఈ రింగ్ రోడ్డు మనం చూడొచ్చు. అయితే దీనికి ఇది ఒక్కటే ప్రధాన కారణం అని చెప్పలేం మనం. అంటే కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతుంది, ధనవంతులకు ఒక న్యాయం ఉంది, పేదవాళ్ళకు ఒక న్యాయం ఉందని ఇదే కారణంగా మనం చెప్పలేం. అంటే దీనికి అనేక సమస్యలు ఉండొచ్చు. ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా సరస్సులు ఉండొచ్చు, లేదా చెరువులు ఉండొచ్చు. ఆ చెరువులు కూడా నష్టపోకుండా మనం పక్క నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోడ్లు పోస్తున్నప్పటికీ ఈ రోడ్లు పోసే విషయంలో, ఈ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో మాత్రం చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి, చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అక్కడ పేదవాళ్ళు, ధనవంతులు అనే తేడా లేకుండా, లేదా రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు, లేదా రాజకీయంగా పలుకుబడి లేనటువంటి వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకంగా న్యాయం చేయాలి. కాబట్టి భూములు కోల్పోతున్నటువంటి రైతులందరికీ కూడా మీరు దానికి తగిన విధంగా పరిహారం అనేది చెల్లించాలి. పరిహారం చెల్లించిన తర్వాతనే మీరు అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మల్లన్న సార్ విషయంలో కూడా చూసాం, చాలా మంది రోడ్లపైకి వచ్చారు, ఇప్పటికీ వాళ్ళు విలపిస్తున్నారు, మాకు ఇంకా ప్రభుత్వం ఆదుకోలేదు గత ప్రభుత్వం. అంతే కదా, వాళ్ళు ఇచ్చేటప్పుడేమో ఒక రకంగా ఉంటుంది. ఏంటి, భూసేకరణ సమయంలో మీరు ఒక రకంగా వాగ్దానం చేస్తారు, మేము మీకు ఇండ్లు కట్టిస్తాం, ఇండ్లు కోల్పోతే ఇండ్లు కట్టిస్తాం, గొర్రె పోతే గొర్రెను కొనిస్తాం, మేక పోతే మేకను కొనిస్తాం, ఇట్లాంటి రకరకాల మాటలు మాట్లాడారు. కాబట్టి మీరు అవన్నీ మాటల్ని ఇవాళ భూములు కోల్పోయినటువంటి ప్రజలకు సకాలంలో అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ భూముల అంటే విలువ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఆ విలువకు తగిన పరిహారం చెల్లిస్తే వాళ్ళు ఇంకో దగ్గర భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకోవడానికి కానీ వాళ్ళ బతుకు తెరువు కానీ అవకాశం ఉంటుంది. కానీ అక్కడ భూముల విలువలేమో రోజు రోజు పెరుగుతున్నాయి, మీరు ఇచ్చేటటువంటి పరిహారం అనేది దానికి సరిపోవడం లేదని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భూసేకరణ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం శ్రేణులతో బారాస అధినేత కేసీఆర్. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని బారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకొని పరిష్కరించే సత్తా కేవలం బారాసకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణను సాధించిన బారాస శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక్క లెక్కనే కాదని భరోసా ఇచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కొరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు అనేటటువంటి వార్తను చూసినట్లయితే ఇక్కడ కేసీఆర్ గారికి జర జ్ఞానోదయం ఇంకా కలగనట్టే అనిపిస్తుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మేధావులు అంటున్నారు. ఎందుకనంటే ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందామనే మాట అది మీదికి కూడా కనబడుతుంది. కానీ నిజంగా ఇక్కడ కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయం వల్ల, లేదా కింది స్థాయి పార్టీ నాయకులకు జరిగినటువంటి అన్యాయం వల్ల, అంతేకాకుండా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలను మీరు నట్టేట ముంచడం వల్లనే ఇవాళ మీ పార్టీ ఓడిపోయింది తప్ప, మీ మీద కోపంతోనే మరో పార్టీకి ఓటేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప, ఆ గెలిచిన పార్టీ మీద ప్రేమతోనో అభిమానంతో ఓటేసిన పరిస్థితి లేదు అని చెప్పేసి ఏ తెలంగాణ ఉద్యమకారుని అడిగినా చెప్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులకు ఇక్కడ అన్యాయం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టినటువంటి ఆ పేరునే మార్చి మీరు ఇవాళ ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీ పార్టీ పేరులోనే తగ్గించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మీకు విమర్శలు చేస్తుంటే దాని మీద మీరు చర్చించకుండా ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుంటామంటే ఈ తెలంగాణ ఉద్యమ సమయం కాదు. పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో మిమ్మల్ని అందరూ నమ్మిండ్రు, మీ నాయకత్వాన్ని బలపరిచిర్రు, మీ పార్టీని గెలిపించిండ్రు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మీరు చేసినటువంటి న్యాయం ఏంటి? ఏ ప్రజలకు న్యాయం చేసిర్రు? తెలంగాణ ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చేసి అందలం ఎక్కియలేదా? అనేక పదవులు కట్టబెట్టలేదా? అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేయలేదా? తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మీరేం న్యాయం చేసిరని చెప్పేసి ఇవాళ మేము 10 మందిని తీర్చిదిద్దుకుంటాం. ఏమని తీర్చిదిద్దుకుంటారు? ఏ రకంగా తీర్చిదిద్దుకుంటారు? కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి ఆ ప్రజల యొక్క ఆలోచనను, ఆవేశాన్ని, ఆవేదనను మీరు ఇన్క్యాష్ చేసుకున్నారు తప్ప ఇవాళ పరిస్థితులు లేవు. కాబట్టి మీ కుటుంబ పాలనను అర్థం చేసుకున్నారు, మీ రాజకీయ పోకడలను అర్థం చేసుకున్నారు, మీ ధన రాజకీయాలను అర్థం చేసుకున్నారు ప్రజలు. అందుకే మీ పార్టీని అధికారంలో లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు 10 మందిని తయారు చేస్తాం, 100 మందిని తయారు చేస్తాం అనే కంటే మీ రాజకీయ పోకడలకు దూరం అవ్వండి. మీ కుటుంబ పాలనను కొద్దిగా పక్కన పెట్టి అక్కడ సామాజిక న్యాయం కోసం మీరు ప్రయత్నం చేయండి. అందుకని ఆ సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేస్తే కొద్దో గొప్ప మీ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి ఉంటుంది. ఇక లేకపోతే నిండా మీ పార్టీని మీరే ముంచుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పటికే మీ కారు టైర్లు పోతున్నాయి, మీ కార్లలో గాలి దిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రాను కనుక మీరు ఇదే పద్ధతి కొనసాగితే ఆ టైర్లు పోతాయి, ఆ తర్వాత ఎక్సిలేటర్ పోతుంది, బ్రేక్ పోతుంది, ఇక చివరికి మిగిలేదు ఒక స్టీరింగ్ మాత్రం. ఎందుకంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎట్లాగో దాన్ని ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. ఆ స్టీరింగ్ తీసి ఒక బీసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకో లేదా ఓసీలో ఉన్న మిగతా కమ్యూనిటీల నాయకులకు, కింది స్థాయి నాయకులకు మీరు స్టీరింగ్ అప్పచెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఒక్క స్టీరింగే మిగిలే అవకాశం ఉన్నది. బుర్రతో సహా ఎత్తుకపోయేటట్టున్నారు. జర ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నాం. కోట్ల ఆశలు కప్పు పైన T20 ప్రపంచ కప్ ఫైనల్ నేడు. అప్పుడు ఎప్పుడో 2007లో మొట్టమొదటి T20 ప్రపంచ కప్ అంచనాలే లేకుండా బరిలో దిగిన యువ భారత్ అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 7 పొట్టి కప్పులు జరిగాయి. కానీ టీమిండియాకు నిరాశ మిగిలింది. ఐసీసీ టైటిల్ కరువును తీర్చేందుకు భారత్ ఇప్పుడు మంచి అవకాశం ఉంది. ఈసారి పొట్టి కప్పులో ఊటమన్నది లేకుండా అప్రహితంగా అజేయంగా సాగుతున్న రోహిత్ సేన ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న దక్షిణాఫ్రికాను శనివారం ఢీకొట్టనుంది. కోట్లాది భారత్ అభిమానుల కోరిక తీరడానికి జట్టు వేయాల్సింది ఇంకొక అడుగు పద టీమిండియా అంటూ చాలా ఫ్యాన్స్ దానికి ఉత్సాహం నింపి ఎంకరేజ్ చేస్తున్నారు. చూడాలి మరి కప్ అనేది ఎవరి చేతికి లభిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు 525 పరుగులు చరిత్ర సృష్టించిన భారత్ అమ్మాయిలు టెస్ట్లో ఏదైతే మొట్టమొదటిగా 525 పరుగులు ఫస్ట్ డేనే వీళ్ళు పరుగులు రాణించడం జరిగింది. నిజంగా భారత్ క్రికెట్ ముందంజలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా మహిళలు ఈ మధ్య చాలా మెరుగుగా క్రికెట్ ఆడడం, ఆ ప్రపంచ స్థాయిలో వాళ్ళు చాలా ఇంకా మెరుగుగా ముందుకు ప్రపంచానికి తెలియజేస్తుంది. భారత్లో కూడా విమెన్స్ క్రికెట్ అనేది బలంగా ఉందని చెప్పేసి నిజంగానే క్రికెట్తో పాటు మిగతా ఆటలపైన కూడా దృష్టి సారించి అమ్మాయిలు ఆరోగ్యంగా దృఢంగా తయారవ్వాలంటే వాళ్ళకు శారీరక శ్రమ కూడా అత్యంత అవసరం. కాబట్టి ఆ దిశగా
దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ, జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ప్రకటన. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. చూడాలి మరి ఇప్పటికైనా మన మార్పులు తీసుకొస్తుందా విద్యాశాఖ, చూడాలి. నీట్పై చర్చకు విపక్షాల పట్టు, దద్దరిల్లిన ఉభయ సభలు. ఇంకేం చేస్తారు? ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలిన టెర్మినల్ 1 పై కప్పు. ఢిల్లీ తల్లడిల్లి. దేశ రాజధాని నగరంలో వర్ష బీభత్సం. 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం. విమానాశ్రయం పైకప్పు కూలి, ఒకరు మృతి. విద్యుత్ దాహం. నీట మునిగిన 4 దుర్మరణం. అయితే నిన్న ఢిల్లీలో టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్లో పైకప్పు కింద కూలడం, దాంట్లో 4 మృతి. నిజంగా ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశ రాజధాని వస్తేనేమో వర్షాలు ఫుల్ పడి నీళ్ళలో మునుగుతున్న పరిస్థితి, అసలు లేకపోతేనేమో నీళ్ళు తాగడానికి లేనటువంటి పరిస్థితి. అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఢిల్లీ రాజధానిని నిజంగా మనం కాపాడుకోవాలంటే అక్కడ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి వాయు కాలుష్యాన్ని మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే వీలైనంత మేరకు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడున్న ఢిల్లీ ప్రభుత్వం కానీ ఆలోచించి ఆ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక అదేవిధంగా ఇక్కడ పాత కట్టడాలు, పురాతన కట్టడాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక లేకపోతే ఇట్లా పైకప్పు కూలి ఒకరు మృతి చెందిరు అని అంటే నిజంగా ఈ పోయిన ప్రాణాన్ని తీసుకురాగలుగుతుందా ఏ ప్రభుత్వమైనా సరే? కాబట్టి ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా తదనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి. ఆ నిర్మాణాలను కూడా ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చే నెల 18 నుంచి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్. ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో విద్యాశాఖ వెల్లడి. 435 డాక్టర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. వచ్చే నెల 2 నుంచి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. చూడాలి. 435 మంది డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటున్నారు, కానీ దీంట్లో ఎలాంటి లంచాలకు ఛాన్స్ లేకుండా, డబ్బులకు ఛాన్స్ లేకుండా, ఎలాంటి అవకతవకలకు అక్రమాలకు అవకాశాలు లేకుండా చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటున్నారు. నేడు తుదిపోరు. బార్బోడస్ వేదిక T20 వరల్డ్ కప్ ఫైనల్. తలపడనున్న భారత్ సౌత్ ఆఫ్రికా. అడుగు దూరంలో టైటిల్. కాంగ్రెస్ గూటికి కాలే యాదయ్య. సీఎం రేవంత్ దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మనం ముందు నుంచి అంటున్నాం, అధికారం ఏ పార్టీ చేపడితే మిగతా వాళ్ళందరూ ఆ పార్టీలకు క్యూ కట్టాల్సిందే. ఆ పదవుల కోసం కావచ్చు, లేకపోతే పైసల కోసం కావచ్చు, లేదా వాళ్ళ బిజినెస్ల కోసం కావచ్చు, కాంట్రాక్ట్ల కోసం కావచ్చు, లేదా వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికో అభివృద్ధి చేసుకోవడానికో కావచ్చు. ఏది ఏమైనా ధన రాజకీయాలు జరుగుతున్నంత కాలం ఇవి సర్వసాధారణం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడాలి మరి రాబోయే రోజులలో ఇంకా ఎలాంటివి జరుగుతాయో. చేరికల ఆపరేషన్ సక్సెస్. చివరి నిమిషం వరకు సస్పెన్స్. సొంత పార్టీ నేతలకు తెలియకుండానే ఇకపై వరుసగా కాంగ్రెస్లోకి జాయినింగ్స్. బీఆర్ఎస్ను దెబ్బతీసే వ్యూహం. బడ్జెట్ సెషన్ నాటికి టాస్క్ కంప్లీట్ అని వార్త చూడాలి. కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి. కాలే యాదయ్యకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన దీపాదాస్ మున్షి తదితరులు. ఇక మంత్రి పదవి అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా గెలిచిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మరి చూడాలి ఎవరికి ఇస్తారనేది అధిష్టానం నిర్ణయం. పీసీసీ చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం. నేడు వరంగల్కు సీఎం. అబ్బా, పీసీసీ చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయమా? మరి అట్లా అనుకుంటే కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా, అందులో కూడా సామాజిక న్యాయాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారు? అంటే అత్యున్నత పదవులలోనేమో మీరుండుర్రి, ఇక రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీపీసీసీ పదవులో, లేకుంటే ఏపీసీసీ పదవులో, ఏపీపీసీసీ పదవులో, లేకపోతే ఇంకోటో ఇట్లా మొత్తం మీద కింది స్థాయి పదవులలోనేమో సామాజిక న్యాయం అంటారు. ఇక అత్యున్నత స్థానాలకేమో మీరే ఉండాలని చూస్తారు. అంటే వాళ్ళు సామాజిక న్యాయం అంటే ఆర్థికంగా ఎవరైతే పార్టీకి ఫండ్ ఇస్తారో, లేదంటే ఎవరైతే పార్టీని ఆదుకుంటారో అది సామాజిక, అదే న్యాయం అట్లనే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఖచ్చితంగా ప్రజలు సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తున్నారు. చాలా కాలంగా మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఏళ్ళినోడే వెళ్తున్నాడు, కూలినోడు కూలుతున్నాడు. సామాజిక ఇంకా అంటే మీరు అనుకున్న సామాజిక న్యాయం రాలేదు, వాళ్ళు అనుకున్న సామాజిక న్యాయంతోనైతే పార్టీ నడుపుకుంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. టీపీసీసీ చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం అని అంటే ఇక సామాజిక న్యాయం ఏమున్నది? మీరు ఎవరికిస్తే గాలే నాయకులు అవుతారు. ప్రజలు అనుకున్న సామాజిక న్యాయం వేరు, వీళ్ళు అనుకున్న సామాజిక న్యాయం వేరు. కరెక్ట్. అందుకని ఇక్కడ డబ్బు అనేది ప్రామాణికం అవుతుంది. ఎవరైతే ధనవంతులో, ఎవరైతే బలవంతులో వాళ్ళకు మాత్రమే, అంటే ఏ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకే ఈ పదవులు చెందుతున్నాయి తప్ప ఇక అత్యంత అట్టడుగునున్నటువంటి వాళ్ళకైతే ఈ అవకాశాలు కనబడతలేవు. చూడాలి మరి రాబోయే రోజులలో ఇంకా మార్పులు ఎలాంటివి జరుగుతాయి అనేది. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు మంచివే. ఫిరాయింపులు తెలంగాణకేం ప్రత్యేకం కాదు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలోను సంక్షేమ పథకాలు పేదల కోసమే. గతంలో రైతు బంధు పేరుతో సంపన్నులకు ప్రజాధనం. మోడీ హయాంలో 16 లక్షల కోట్లు మాఫీ. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లు సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరికైనా ఛాన్స్ రావచ్చు అంటున్నారు. కానీ మళ్ళీ అది క్వశ్చన్ మార్క్. అందులో ఎవరికి వస్తుందో తెలియదు. ఇది ఏంటంటే సాట్ల తౌడు పోసి ఏవిటికో తాకలాట పెట్టినట్టు, ఏవిటికో కొట్లాట పెట్టినట్టు అంటారు కదా. వెనకట మన తాత ముత్తాతలు అప్పటి నుంచి ఇట్లాంటి సామెతలు వాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా అట్లే కనబడుతుంది. ఇక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కొట్టుకు సావాలి. ఇక వీళ్ళు మాత్రం అధినాయకత్వంగా వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా కింది స్థాయి వాళ్లకు, లేకపోతే ఈ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇక వీళ్ళకు మాత్రమే తాకులాట పెట్టి వీళ్ళు ఆనందిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని పార్టీల తీరు చూస్తే కనబడుతుందని చెప్పేసి కూడా మేధావులు మాట్లాడుతున్నారు. 4-5 రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు. లబ్ధిదారులకు పట్టాదారు పాస్బుక్ ప్రామాణికం. రేషన్ కార్డ్ కేవలం ఫ్యామిలీ గుర్తింపు కోసమే. పంట రుణాలకు మాత్రం వర్తింపు. గోల్డ్ లోన్కు కాదు. రైతు బంధు, ఇతర స్కీమ్స్ అన్ని తర్వాత కొత్త బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత కులగణన, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కమిషన్ ఏర్పాటు. సీఎం అదే బాధ అనిపిస్తుంది. గోల్డ్ లోన్లకు కాదు అని అంటే మరి పుస్తెల తాడు తాకట్టు పెట్టి తెచ్చుకున్న ఎరువుల సంగతి ఏంది? పురుగు మందులు, అనేక పనిముట్లు ఉంటాయి వ్యవసాయాలకు. అవి కావాల్సినటువంటి తెచ్చుకోవాలంటే అప్పటికప్పుడు ఏముంటుంది? బంగారం తాకట్టు పెడితేనే వాళ్ళకు అవి వస్తువులు వస్తాయి, డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ వస్తువులు కొనుక్కోగలుగుతారు. మరి ఇట్లాంటి వాటి విషయంలో కూడా మీరు ఆ బంగారం అంటే ఏ బంగారం? నిజంగానే ఎబో పావర్టీ ప్రజల విషయంలో మీరు ఆలోచించండి. లేదా 2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ ఉన్నప్పుడు అందులో బంగారం పెట్టి లోన్లు తీసుకుంటే దాని గురించి ఆలోచించండి. కానీ అత్యంత పేదవాళ్ళు, అత్యంత పేద రైతులు, గుంటో సెంటో లేకపోతే 1 ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు బంగారం పెట్టి తెచ్చుకుంటే మీకెందుకు? లేకపోతే ఎండి పెట్టి తెచ్చుకుంటే మీకెందుకు? వాళ్ళ గిన్నెల గిలాసులు తాకట్టు పెట్టి తెచ్చుకుంటే మీకెందుకు? మీరు ఇవ్వాల్సిన 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఆ దిశగా మీరు ఆలోచించండి. పంట కోసం తీసుకున్నటువంటి రుణాలు అది బంగారంగా తాకట్టు పెట్టినా, ఏది పెట్టినా దాని ఉద్దేశం ఏంటి? రైతులు వ్యవసాయం చేసుకోవాలి, పంటలు పండించుకోవాలి, ఆ పంటను కాపాడుకోవాలి, దాన్ని రక్షించుకోవాలి. కాబట్టి దానికోసం ఏది తాకట్టు పెట్టినా మీరు ఇలాంటి కండిషన్స్ పెట్టకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది పేద రైతులు కోరుకుంటున్నారు. ఆదాని గ్రూపులకు విద్యుత్ బాధ్యతలు. కరెంట్ సరఫరా బిల్లులు వసూలు. పైలట్ ప్రాజెక్టుగా పాతబస్తీ, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తీరణ. మరికొన్ని కంపెనీలతోనూ సర్కారు చర్చలు. తర్వాత కీలక నిర్ణయం. నాకు ఒకటి చాలా వరకు అంటే అర్థం క్వశ్చన్ మార్క్ ఏంటంటే గతంలో అంటే ఈ 3వ సారి గెలవక ముందు మోదీ గారిని చాలా ఆదాని అంబానీ అంటే మోదీ అనే ఒక విమర్శ రాహుల్ గాంధీ తీసుకొచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ ఆదాని గ్రూప్కి ఈ విద్యుత్ బాధ్యతలను అప్పగించడం మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా ఇక్కడ కార్పొరేట్ శక్తులు అనేటి ఈ పార్టీల వెనకాల నుండి నడుపుతున్నట్టు కనబడుతుంది. ఈ పార్టీ స్వామ్యంలో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని వెనకాల ఈ కార్పొరేట్ శక్తులు ఉంటున్నాయి. కాబట్టి ఈ కార్పొరేట్లు ఏం చేస్తున్నారు? మనం మొన్ననే చూసినాం. ఎలక్ట్రల్ బాండ్ల రూపం లోపల పార్టీలకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పార్టీలను ఆర్థికంగా నడుపుతున్నది కార్పొరేట్ వ్యవస్థనే. మళ్ళీ వీళ్ళు గెలిచిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి రాబడి అనేటటువంటి పద్ధతిలోనే ఈ వ్యవస్థ అంతా నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇది మార్పు రావాలంటే నాకు తెలిసి సామాజిక న్యాయం అనేది జరిగితే తప్ప ఈ మార్పు జరిగే అవకాశం కనబడుతుంది. మీరు పార్లమెంట్ సమావేశాల్లో ఇన్న విమర్శలు చేసుకోండి, ఫైనల్ గా ఎలక్టరల్ బాండ్స్ మాకు వర్తిస్తాయి అంతే. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు పైకి చూడనేమో ఇది ప్రజాస్వామ్యం లాగా కనబడుతుంది. నిజంగానే గొప్ప విషయమే, కాదంటలేం. ప్రజాస్వామ్యం లాగానే ఉంది, ప్రజాస్వామ్యమే అనుకుందాం. కానీ ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఆ పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లోనే ఈ పాలకులు ఈ పరిపాలన సాగుతుంది తప్ప నిజంగా ప్రజలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా ప్రజలకు న్యాయం జరుగుతుందో ఒకసారి చెప్పురి. అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నారు, వాటి పేర్లు చాలా ముద్దుగా పెడుతున్నారు. ఆ పేరు చూస్తే నిజంగా అబ్బా ఇంత మంచిదా? ఆరోగ్యశ్రీ, లేకపోతే ఇదేంది రైతులకు రుణమాఫీ, లేకపోతే ధరణి, హరితహారం ఎంత గొప్పగా ఉంటుంది ఆ పేరు. హరితహారం పేరుతో ఏడబెట్టిరు చెట్లు. ఉన్న అడవులన్నీ నరికేసిర్రు, పిచ్చి మొక్కలు తీసుకొచ్చి పెట్టిరు. ఓ పండ్ల మొక్కలు కావు, లేకపోతే దానివల్ల ప్రజలకు ఉపయోగపడేటటువంటి చెట్లు కావు. అట్లా కాకుండా మీరు అన్నీ తీసుకొచ్చేసి పిచ్చి మొక్కలు, రకరకాల మొక్కలు తీసుకొచ్చి అవి కూడా రోడ్ల పొంటి నాటిర్రు. అంటే మేము ఇన్ని చెట్లు పెట్టినాం, ఇన్ని మొక్కలు నాటినామని చెప్పేసి చెప్పుకోవడానికి రోడ్ల పొంటి నాటిర్రు. కాబట్టి మీరు ఉన్న అడవుల్ని కాపాడుకుంటే చాలు. ఉన్న అడవులన్నీ అంతరించిపోతున్నాయి. అనేక మంది ఆ అడవులను రకరకాల పద్ధతులలో నరికి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే దానికి మీరు వంత పాడతలేరా? కాబట్టి కలప స్మగ్లర్లకు మీరు సహకరిస్తలేరా?
లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల స్మగ్లర్లు ఎక్కడికక్కడ అడవుల్ని నరికేసుకొని అమ్ముకుంటలేరా? కాబట్టి ఇవన్నిటిని గమనించండి మీరు. కాబట్టి ఈ దేశమన్నా ఈ రాష్ట్రమన్నా మన కుటుంబం లాంటిది. దీన్ని కాపాడుకోవాలంటే నిస్వార్థంగా నిబద్ధతతో పనిచేసే నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప ఇక పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తే దీన్ని ఎట్లా మనం అరికట్టగలుగుతాం? కాబట్టి ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గంలో స్వామివారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా జనసేన శ్రేణుల్లో జోష్. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టు. జనసేనాని ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అని వార్త చూడవచ్చు. నిజంగా మంచిదే. నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్. అదే కొండగట్టులో ఆ మధ్య బస్సు బోల్తా పడి చాలామంది చనిపోయారు 2015 మధ్య. సో ఇప్పుడు నిజంగా ఆ సంఘటన గురించి మరి అక్కడ న్యాయం జరిగిందా లేదా, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నదా లేదా, ఆదుకుంటే ఏ విధంగా ఆదుకున్నది, ఇప్పుడు ఎంతమంది ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. చాలామంది కుటుంబాలలో ఇప్పటికీ కూడా కోలుకోనటువంటి పరిస్థితి ఉన్నది. అటు మానసికంగా ఇటు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ సంఘటనకు సంబంధించి ఆలోచించి ఆ బాధితులను ఆ బాధిత కుటుంబాలను ఆదుకునే విధంగా తను ప్రకటన చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేమైతే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నితిన్ గడ్కరీతో ఈటెల భేటీ. మల్కాజ్గిరి హుజురాబాద్లోని రహదారులపై చర్చ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్తో పాటు హుజురాబాద్లోని రహదారిపైన చర్చించారు. యూజీసీ నెట్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య నిర్వహణ. కంప్యూటర్ ఆధారిత పరీక్ష వచ్చే నెల 25 నుంచి 27 మధ్య. CSIR యూజీసీ నెట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన. విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సెప్టెంబర్ నుంచి అమలు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరి రోజు టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఫేషియల్గా మన ముఖం చూపిస్తేనే హాజరు పడేటట్టుంది. ఇక ముందు ఏలు పెడితే అది పెడితే ఇది పెడితే హాజరు ఉండేది. ఇప్పుడు ఏలు కూడా తీసుకపోయాట దానికి ఏదో ప్లాస్టిక్ది పెట్టుకొని ఇట్లా టచ్ చేస్తున్నారంట. ఎవరు ఏలు పెట్టినా కానీ అక్కడ వాళ్ళ అటెండెన్స్ అంటే దానికి ప్లాస్టిక్ ఏదో తయారు చేసుకొని పోతున్నారట. కాబట్టి ఇప్పుడు ఫేస్ అంటున్నారు, మరి ఫేస్ మాస్కులు కూడా పెట్టుకుంటారా, మరి ఏం చెప్తారో చూడాలి. ఇక ఉపాధ్యాయులకు కూడా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్. అంతే కదా, అటెండెన్స్ ఓన్లీ విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు అందరికీ ఉండాలి. అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. నాన్ లోకల్ పాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మిల్క్ దిగుమతి. అక్కడి నుంచి విజయ మదర్ డైరీల కొనుగోలు తక్కువ ధరకు లభిస్తుండడంతో మొగ్గు. రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి కొనేందుకు బిల్లులు చెల్లింపుల్లోనూ తీవ్ర ఆలస్యం. ప్రశ్నిస్తే పాలు తీసుకురావద్దంటూ సమాధానం. నష్టపోతున్న రాష్ట్ర పాడి పరిశ్రమ రైతులు. నిన్న జియో నేడు ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు పెంపు. జూలై 3 నుంచి అమల్లోకి. కస్టమర్లకు వరుస షాకులు ఇస్తున్నటువంటి టెలికాం కంపెనీలు అనేటటువంటి వార్తను చూడొచ్చు. రీఛార్జ్ చేసుకుని మానేస్తారు ఇక డైలీ. అంతే కానీ తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అది జియో ఫ్రీ ఇచ్చింది, జియో అందనంత ఎత్తులో రీఛార్జ్ పెడుతుంది. ఎస్, అందుకనే వాళ్ళు ఎరవేస్తారు అన్నట్టు. మనము ఒక పులిని బంధించాలంటే ఇంకొక దాన్ని ఎరవేసి ఆ బౌన్లో బంధించినట్లుగానే జనరల్గా ప్రజల్ని ఎరవేసి. ఇప్పుడు 5G ఫోన్ కి ఫ్రీ నడుస్తుంది ఇంటర్నెట్. ఇప్పుడు కాస్త తర్వాత 5G బ్యాలెన్స్ చేయలేం. అందుకని బేర్ చేయలేం. ఆ బేర్ చేయనటువంటి పరిస్థితికి వీళ్ళు రేట్లు పెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ప్రైవేట్ సంస్థ అయినా ప్రభుత్వ రంగ సంస్థలైనా ఖచ్చితంగా ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ ఛార్జీల పెంపు అనేది జరగాలి. ఇక లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఛార్జీలు కనుక పెంచుకున్నట్లయితే రేపు రాబోయే రోజులలో ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్లో మిగిలేది 5 ఎమ్మెల్యే విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫోన్లో డిస్కషన్. షాక్ గురైన కేసీఆర్ సన్నిహిత నాయకుడు ఓ పని కోసం సీఎం కొఠారి నేతకు ఫోన్. ఇరువురు మధ్య తాజా వలసలపై చర్చ. కాంగ్రెస్లో చేరే సంఖ్యపై గులాబీ లీడర్ ఆరా. అసలు గుట్టు విప్పి చెప్పిన అస్తం నాయకుడు. కంగుతిన్న గులాబీ పార్టీ నేత. త్వరలోనే కాంగ్రెస్లోకి 13 మంది చేరుతారని క్లారిటీ. నిజంగా ప్రతిపక్ష హోదా ఉంటుందా పోతుందా ఈ వచ్చే అసెంబ్లీ ఉన్నా ఈయన వల్ల ఉపయోగం లేదు, పోయినా కూడా ఉపయోగం లేదు. ఎందుకు లేదు అని అంటే ఇతను కుటుంబ పాలన చేసిండు, ధన రాజకీయాలు చేసిండు. అలాగే ఇతను తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమేర చాలామంది ఏమంటారంటే కేసీఆర్ వచ్చిన తర్వాత జర తెలంగాణ అభివృద్ధి చెందింది.
కేసీఆరే కాదు, కంటె సాయాన్ని వచ్చినా కూడా తెలంగాణ అభివృద్ధి చెందేది. ఎందుకు అనంటే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకే చెందే అవకాశం ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను అటు పోతున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయడం కోసమే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి ఎట్టి ఏ టైం తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెందడం వల్ల దాన్ని అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఆ దిశగా అభివృద్ధి చెందిందే తప్ప ఇతను వ్యక్తిగతంగా చెందినంత అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి చెందలే, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి నా కుటుంబాల అభివృద్ధి చెందలే. మరి చూద్దాం పదండి, దాదాపు 1500 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారని వీళ్ళ మాటల్లోనే విన్నాం మనం. మరి ఆ కుటుంబాల పరిస్థితి చూద్దాం, ఇవాళ కేసీఆర్ కుటుంబ పరిస్థితి చూద్దాం. మరి ఇవాళ కేసీఆర్కు ఉన్నటువంటి ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగవకముందు, ఇతను తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు అప్పుడున్న ఆస్తి ఎంత? ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత 9 ఏళ్ల పరిపాలనలో వీళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ? కవితమ్మ ఆస్తులు తీద్దాం. అదేవిధంగా తెలంగాణ కోసం అమరత్వం పొందినటువంటి ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళ కుటుంబాల ఆస్తులు తీద్దాం. అదేవిధంగా ఇలా పోలీస్ కిస్టన్ ఆస్తి ఎంత పెరిగిందో చూద్దాం, మరి కేటీఆర్ ఆస్తి ఎంత పెరిగిందో చూద్దాం. అదే శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ అంటే మనకు ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోయినటువంటి అమరత్వం పొందినటువంటి అమరవీరుడు కుటుంబ ఆస్తిని లెక్కిద్దాం. అదేవిధంగా ఇలా హరీష్ రావు ఆస్తిని లెక్క పెడదాం. కాబట్టి ఇవన్నీ చెప్పుడు మీరు నీతులు చెప్తే వినే పరిస్థితి లేదు. పనులు చేయండి, వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వాలు కూలుతున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయం లేక మరో ప్రభుత్వానికి అధికారం ఇస్తున్నటువంటి, మరో పార్టీకి అధికారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప మరొకటి కాదు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్లో మిగిలేది 5గురేనా అంటే 5గురు కాదు, నాకు తెలిసి అయితే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మిగులుతారేమో. కానీ కేసీఆర్, చాలా మేరకు కేటీఆర్, కవిత, హరీష్ రావు గంతే, ఇక వాళ్ళే మిగిలేటట్టున్నారు. ఇంకా వాళ్ళు కూడా మిగులుతారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా రకరకాల ఒత్తిడిలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ వ్యాపారాల విషయంలో కావచ్చు, లేకపోతే మరే ఇతరత్ర ఒత్తిడిలు జరిగితే అందులో కూడా సగం ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకు అనంటే మనం గతంలో చూసినాం కదా, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు పార్టీలు విలీనమై అంతే. మరి కేసీఆర్ ఎన్ని పార్టీలు విలీనం చేసుకున్నాడు. సో కాబట్టి ఈ సిస్టంలోనే లోపం ఉన్నప్పుడు ఇక ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని మనం ఏం విమర్శించలేము, ఏం చెప్పలేము. అందుకనే ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు కదా. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. వ్యవస్థలో మార్పు రాకుండా నా ప్రజలకు అవస్థలు తప్పే పరిస్థితి లేదు. బుజ్జగింపులు ఫెయిల్, ఫలితం ఇవ్వని ఫామ్ హౌస్ మీటింగ్లు, పనిచేయని అధినేత భరోసా మంత్రం. 4 రోజుల కిందట ఎమ్మెల్యే కాళయాదయ్య భేటీ. తాజాగా ఆయన కాంగ్రెస్లో ఒక్కరిపోతే 10 మంది తీర్చిదిద్దుకుంటాం. ఫామ్ హౌస్లో నేతలతో కేసీఆర్ తీర్పు. రిజర్వ్ జ్యుడిషియల్ కమిషన్కు వ్యతిరేకంగా కేసీఆర్ వేసిన పిటిషన్పై అని వారు చూడొచ్చు. 2 పిల్లలకు విషమిచ్చి తల్లి సూసైడ్. పిల్లల పరిస్థితి విషమం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. శంషాబాద్లో ఘటన. ఉస్మానియాకు తల్లి మృతదేహం అనే వార్తను చూస్తే నిజంగా ఇది అంటే ఎంత మానవత్వం అనేది ఏ రకంగా ఉంటుందో చూడండి. ఇక్కడ అది మానవత్వం అనన్నా ఏంది, అది మానవత్వం లోపిస్తున్నది మనుషుల్లో. జన్మనిచ్చినటువంటి తల్లి తన బిడ్డల్ని సూసైడ్ అంటే చంపేసి తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది, చనిపోవడానికి సిద్ధపడ్డది అని అంటే ఆ మానసిక పరిపక్వత ఎలా ఉందో మనం ఇక్కడ దీన్ని గమనించవచ్చు. అందుకే నేను ముందు నుంచి అంటున్నాను, విద్యాభ్యాసం నుంచి, చిన్నతనం నుంచి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని పెంచే విషయంలో మార్పు రావాలి. అదేవిధంగా స్కూళ్ళల్లో విద్యాభ్యాసం నేర్పించే విషయంలో కానీ ఆ స్కూళ్ళ విషయం నుంచే మార్పులు రావాలి. మానవత్వాన్ని పెంపొందించే విధంగా మన బడులు ఉండాలి. బడులు కాదు, గుడుల కంటే బలంగా కూడా బడుల్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గుడులకు ఎప్పుడో వారానికి ఒక్కసారో లేకపోతే పండగల సందర్భంగా పోతాం, కానీ నిజంగా బడికి మాత్రం ప్రతిరోజు మనం అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బాల్యం వాళ్ళు ఆత్మస్థైర్యంతో కానీ అదేవిధంగా మానవత్వాన్ని పెంపొందించే విధంగా మన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దినట్లయితే, ఆ దిశగా రూపొందించుకొని అమలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాల్యం నుంచి మార్పులు వస్తే ఇలాంటి సూసైడ్లు, ఇలాంటి హత్యలు ఇవన్నీ ఆగే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే మాత్రం ఇవాళ ఇది రేపు ఇంకొకటి అని అంటే నిజంగా మానవత్వం అనేది రోజు రోజుకు ఎంత తగ్గుతున్నదో మనుషుల్లో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంటు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురండి. మానసిక పరిపక్వత పెంపొందించే విధంగా మన చదువులు ఉండాలి. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనం నమస్తే తెలంగాణ ప్రధాన వార్తలు. షెఫాలి డబుల్ ధమాకా. ద్విశేకతంతో విజృంభణ. భారత్ తొలి ఇన్నింగ్స్ 525కు 4 వికెట్లు. మహిళా టెస్ట్ క్రికెట్లో సరికొత్త రికార్డు. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్ పోర్ అనే ఒక వార్త. కేసీఆర్
దొంగల్లో కలిసేటోళ్ళ గురించి బాధ లేదు, వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం, తెలంగాణ కళలను నెరవేర్చేది మనమే, రెట్టించి ఉత్సాహంతో పనిచేద్దాం. నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం, ఎర్రవెల్లి నేతలతో సమావేశం. మనం చూస్తూనే ఉన్నాం, ఎర్రవెల్లికి ఇచ్చిండు పైసలు, ఇంటికి 10 లక్షల రూపాయలు దాకా ఇచ్చినావు, మరి మిగతా గ్రామాలకు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళే అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పండి. అందుకనే బాధ అనిపిస్తుంది. తను చేసిన పనులను చాలా, అంటే కొన్ని మంచి ఉన్నాయి, మంచి లేవని మనం చెప్పలేం, కానీ చాలా మేరకు నష్టం జరిగే పనులు ఎక్కువ చేసి, అందుకే అది పార్టీ పైన తీవ్ర ప్రభావం చాలా ప్రభావం చూపించింది. అసలు ఏ పార్టీ కన్నా ఓటేయరు కానీ వాళ్ళకి వేయకూడదు నాయన అనే కాడికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 17 సెగ్మెంట్లకి ఒక్క సెగ్మెంట్ కూడా గెలవలేదు. అంతే థర్డ్ ప్లేస్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది చాలా వరకు. అంతేందుకు మొన్న బస్సు యాత్ర చేసిండు, బస్సు యాత్ర చేసి పాపం ఆ కాలు ఇరిగిపోయిన, ఆ కాలు ఆపరేషన్ జరిగినా కూడా ఆ కుంటుకుంటా కట్టెబట్టుకొని తను ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్తుంటే, ఆ బస్సు యాత్రలు చేస్తుంటే కూడా ప్రజలు కనికరించినటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, మీరు పరిపాలించే సమయంలో మీరు చేసినటువంటి లోపాలు ఏంటో మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, లేకపోతే మిమ్మల్ని క్షమించే పరిస్థితే కనబడతలేదు ఇక్కడ. ఎందుకు అని అంటే, మొన్ననే లోక్సభ ఎన్నికలలో మీకు వచ్చిన సీట్లు ఏవి? 0. అంటే ఒక్క సీటు కూడా గెలవలేదనంటే మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు అనుభవాలు చాలా పెద్దవి, మీరు వయసులో పెద్దవాళ్ళు, ఇప్పటికైనా కొంచెం ఉన్నది ఉన్నట్లుగా అధ్యయనం చేయండి. అంతేగాని వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలని, లేకపోతే మీరు సొంత తెలివితేటలు ఉపయోగించి మేము ఇట్లనే చేస్తాం అట్లనే చేస్తామనంటే మాత్రం ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆలోచించాలి. ఏది ఏమైనా కానీ మీ కుటుంబం చేతుల్లో ఈ పార్టీ ఉన్నంత సేపు అయితే అది కుప్పగూలే అవకాశం ఉన్నది తప్ప, ఇక అందులో డీజిల్ పోస్టర్లు కూడా కరువు అవుతారు మీ కార్లో. అది పెట్రోల్ కారో డీజిల్ కారో మాకైతే తెలియదు, కానీ పెట్రోల్ అయినా డీజిల్ అయినా కానీ కార్లో డీజిల్ పోసేటోళ్ళు ప్రజలే, మీ కారు టైర్లలో గాలి కొట్టేటోళ్ళు ప్రజలే. కాబట్టి అటు గాలి పోయింది, ఇవాళ డీజిల్ పోసే పరిస్థితి లేదు, చివరికి మీ కారు నడిచే పరిస్థితి లేదు. మీరు కలలు కనాల్సిందేగా. స్టీరింగ్ అయితే నా చేతుల్లోనే ఉన్నది, కారు నడుతుందా నడవదా, ముందుకు పోదా తర్వాత ముచ్చట, కానీ నా స్టీరింగ్ అయితే ఎవరు ఎత్తుకపోతలేరు, ఈ స్టీరింగ్ అయితే నా చేతుల్లో ఉన్నదని చెప్పేసి కలలు కనుకుంటా మీరు భ్రమలో ఉండాల్సిందే కనబడుతుంది తప్ప మరొకటి లేదు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లయితే ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ మీ వైపే ఉండేవాళ్ళు. అంతేందుకు తెలంగాణ ఉద్యమకారులకు ఒక తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేకపోయారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కేసులు పెట్టుకున్నారు, ఆర్థికంగా నష్టపోయారు, మానసికంగా క్షోభకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు, అనారోగ్యాలకు గురైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీరు దాని ద్వారా ఆ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ మీ వెంటుండే వాళ్ళు, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, మీ పార్టీని ఇవాళ గెలిపించుకొని నిలబెట్టుకొని పరిపాలించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది? తెలంగాణ ఉద్యమకారులకి మీరు తీరని నష్టం చేసిర్రు, తెలంగాణ ఉద్యమకారులకు మీరు తీరని అన్యాయం చేసిర్రు. కాబట్టి మీ పార్టీ ఇవాళ ఓడిపోయి మీరు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అని అంటే, ఇక నుంచైనా మీరు ఉన్నది ఉన్నట్లుగా అధ్యయనం చేయాలని చెప్పేసి అనేక మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.